जोहार भारत राज्यांग निर्माता बी.आर. अम्बेडकर। जोहार। जोहार भारत राज्यांग निर्माता बी.आर. अम्बेडकर। जोहार। जोहार महात्मा गांधी। जोहार। जोहार महात्मा गांधी। जोहार। जोहार जातिपिता महात्मा गांधी। जोहार। Salute. Order. స్వాతంత్రం ఈరోజే వచ్చింది. ఎందరో మహానుభావులు మనకు రాజ్యాంగాన్ని రచించి మనం ఇలా అన్ని రకాలుగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశాన్ని కల్పించారు. మహానుభావులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించారు. ఈ జనవరి 26న దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగం పట్ల మనం ఎంతో ఇదిగా ఉండి భారతదేశంలో మనం పౌరులుగా బతుకుతున్నట్టు మనం ఈ భారతదేశానికి ఎంతో రుణపడి భారత మాతకు ఎంతో రుణపడి ఉన్నాము. మనం ఇంకా కృషి చేసి అందరం మన వంతు సహకారం మనం అందించాలని కోరుకుంటూ సెలవు. ఈనాటి పెడన శాఖ గ్రంథాలయం జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెడన పురపాలక చైర్పర్సన్ శ్రీమతి కనక నాగకుమారి గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ,
అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఇందా మేడం గారు చెప్పినట్టుగా 1947 సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వారి పరిపాలన నుండి మనం బానిసలో ఉన్నాం. అక్కడి నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకుని మనం స్వేచ్ఛాభావి బతకతో జీవించడానికి ఎంతోమంది మనకు వచ్చేటువంటి స్వాతంత్రాన్ని ఒక సరైన పద్ధతిలో నడుపుకోవడానికి అనేక మంది మేధావులు బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన ఒక రాజ్యాంగం తయారు చేసి 1950 జనవరి 5వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకుని మనం దీన్ని పరిపాలించుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఈ దేశం ఏమి ఇచ్చిందనేది కాకుండా మనం ఈ దేశానికి ఏం చేశామనేది మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం దేశానికి ఏం చేశామంటే ఏమీ చేయక్కర్లేదు. ఎవరు పని వాళ్ళు నిజాయితీగా చేసుకుంటే ఒక డాక్టర్ పని డాక్టర్, ఒక టీచర్ పని టీచర్, ఒక స్టూడెంట్ పని స్టూడెంట్, ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు, ఎవరి పరిధిలో వాళ్ళు నిజాయితీగా వాళ్ళ డ్యూటీ కనుక సక్రమంగా నిర్వర్తించినట్లయితే మనం ఈ దేశానికి సేవ చేసినట్టే లెక్క. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం 2 సార్లు జెండా ఎగరేసుకుంటాం. మనం 47 ఆగస్టు 15 ఒకసారి, జనవరి 26 ఆగస్టు 15 నాడు జెండా ఎగరేసినప్పుడు ఏం చేస్తామంటే మనం జెండా కింద నుంచి పైకి తీసుకెళ్తాం. ఇదివరకు వేరే వాళ్ళు ఉన్న జెండాని అది దించేసి మన జెండాని ఎగరేసుకుంటాం, కింద నుంచి పైకి తీసుకెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద జెండా కట్టి పైకి తీసుకెళ్తాం ఆగస్టు 15కి, అలా ఎగరేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పైన జెండా కట్టేసి పెట్టి దాన్ని మనం కింద లాగుతాం. అది దానికి దీనికి డిఫరెన్స్. అలా చేసుకోవాలి. అక్కడైతే ఆగస్టు 15కి అయితేనేమో ప్రధానమంత్రి గారు మన ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. ఈరోజు అయితే రాష్ట్రపతి గారు దాన్ని ఎగరేస్తారు. ఇలా మన అనేక డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, మన ఈ దేశానికి మన ప్రతి పౌరుడు కూడా నిజాయితీగా ఎవరు ఏ వృత్తిలో ఉంటారో వాళ్ళు నిజాయితీగా చేస్తే మన దేశానికి సేవ చేసినట్టే మనం తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి లైబ్రరీ శాఖ అధ్యక్షుడు గారికి, అలాగే మన వినోద్ కుమార్ గారికి, పహాల్ ఖాన్ గారికి, అలాగే లైబ్రరీ గారికి అందరికీ కూడా ఇంతవరకు అందరూ కూడా చిన్నవాళ్ళు కాబట్టి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు పెడన గ్రంథాలయ శాఖ రిపబ్లిక్ డే ఫ్లాగ్ ఇనాగ్రేషన్ వచ్చిన మన చైర్పర్సన్ కుమార్ గారికి, అలాగే తోటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. గౌరీ మాస్టర్ గారు చెప్పారు ఇప్పుడే రిపబ్లిక్ డే రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు ఏంటంటే అందరికీ కామన్ సివిల్ కూడా అన్నమాట. ఓకేనండి, అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ మనకి రాజ్యాంగం ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. మాస్టర్ గారు చెప్పినట్టు ఎవరి డ్యూటీ కనుక వాళ్ళు నిర్వహిస్తే సమాజంలో ఏ సమస్యలు రావు, అందరూ హ్యాపీగా ఉంటారు. అది రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు అన్నమాట. ఈరోజు మనం టీవీ ఆన్ చేస్తే కూడా రిపబ్లిక్ డే ప్యారడైస్ జరుగుతూ ఉంటాయి. అన్నీ ఏంటంటే మనలో స్ఫూర్తి రగిలించడం కోసం అన్నమాట. దానికి కొనసాగంగానే ఇలాంటి జాతీయ కార్యక్రమం మనం అన్నీ కూడా చేసుకుంటుంటాము. మరి మీరందరూ ఆ స్ఫూర్తితో ఉండాలని కోరుకుంటూ ఈ మల్లికార్జున. థ్యాంక్ యూ. ఈరోజు 76వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీమతి కటకమ్మ కుమారి గారికి, అలాగే పెద్దలందరికీ, విద్యార్థులకి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేడం గారు చెప్పారు 2 సంవత్సరాల 11 రోజులు రచించారని చెప్పి. 90 దేశాల రాజ్యాంగాన్ని వడపోసి మన పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాల్లో మనకు కల్పించిన హక్కుల్లో ఉన్నతమైనటువంటిది భారత రాజ్యాంగం. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, మన స్వేచ్ఛావాయువులు ఉంటాయి, మన గొంతు స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం, మన బతకడానికి స్వేచ్ఛ ఇచ్చింది. మనకు వచ్చేటటువంటి స్వేచ్ఛావాయువులు అందరికీ సమానంగా నేనెంతో
మీరంతే. కానీ ఇవాళ 76 సంవత్సరాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాజ్యాంగం నా మిత్రుడు గౌరీప్రసాద్ గారు చెప్పినట్టు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఈ దేశభక్తిని మనం చాటుకోవాలంటే నిజాయితీతో పనిచేయాలి. మనకు జాతిపిత మహాత్మా గాంధీ మహనీయులు ఎందరో ఉన్నారు, స్వాతంత్ర సంపాదించినటువంటి వాళ్ళు. వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ మరి దేశభక్తిని చాటుకుంటూ వారికి అప్పుడే మనం ఘనమైన నివాళులు అర్పించే పరిస్థితి. ఇవాళ రేడియో నుంచి ఇంటర్నెట్ నుంచి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మన భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద అగ్రరాజ్యంగా అవతరించబోతుంది. అది ఎవరు? ముఖ్యంగా విద్యార్థులు. మేము గతంలో విద్యార్థులం, మీరు ప్రస్తుత విద్యార్థులు. మీకు ఇంకా భావితరం భవిష్యత్తు ఉంది. మీరు నేర్చుకోవాల్సింది ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 75 సంవత్సరాలు అయితే అందులో రాజ్యాంగంలో ఉన్నటువంటి నా అభిప్రాయం 30 ఆర్టికల్స్ అయినా మీరు చదవండి. స్వేచ్ఛ అంటే ఏంటి? ఇతరులకు సమాన హక్కు. ఏమండి అని మనం మాట్లాడినప్పుడు ఏమండి అని గౌరవించాలి. అది గౌరవించినప్పుడే మనం నిజమైన దేశభక్తులం. ఏమండి అంటే ఏరా అంటే అది రాజ్యాంగం మనకిచ్చి మన పెద్దలు ఇచ్చినటువంటి కాదు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ముఖ్యంగా నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం ఒకటే, మీరు ఈ పాఠ్యాంశాలతో పాటు మా మిత్రులకి చెప్తున్నా ఏదో ఒక అరగంట ఒక 10 నిమిషాలు రాజ్యాంగం గురించి కూడా విద్యార్థులకు నేర్పిస్తే ఆ రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ఏంటి, మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి మీకు కొన్ని పాఠ్యాంశాల్లో అయితే వస్తాయి. అది నేర్చుకుని ఈ దేశం ముందుకు వెళ్ళటానికి ఇంకా అగ్రరాజ్యంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి స్థానంలో భారతదేశం నిలబడటానికి ఈ భావి భారత పౌరులు మీరే. మాకైతే 60 సంవత్సరాలు దాటిని మేము ఎన్నాళ్ళు ఉంటాము. అయితే మా అనుభవాలను మీకు ఇస్తూ మీరు మంచి మార్గంలో సత్ప్రవర్తనతో రాజ్యాంగాన్ని పూర్తిగా ఎంతో కొంత చేసుకోకపోయినా ఎంతో కొంత అవగాహన చేసుకుంటూ దాని ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ విద్యార్థులందరికీ ఇంకొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. तब शुभ नामे जाहे, तब शुभ आशीष माहे, जाहे तब जय दाता, जन गण मंगलदायक जय